ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు అబద్ధాలకు మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నది నిజం చేస్తోందని విమర్శించారు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. 143 హామీలను మేనిఫెస్టోలో పేర్కొని అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సంపద క్రియేట్ చేస్తారని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏమాత్రం సంపద సృష్టించాడో ప్రజలకు కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులకు సంపద సృష్టి జరిగింది తప్ప ప్రజలకు జరగలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలకు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు కనపడుతుంది తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో చెప్పి ఏంటంటో సూపర్ 6 కాదు, ఇంకా 143 హామీలు, ప్రచారంలో లేని హామీలు 143 హామీలు మేనిఫెస్టోలో చెప్పి ప్రజలందరినీ మోసగించి అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఇంతవరకు సంపద ఎక్కడ సృష్టించినాడో, ఏ విధంగా సృష్టించినాడో ప్రజలకు కనపడుతోంది. ఎక్కడ కూడా సంపద సృష్టి అనేది ఏం లేదు. ఒట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే సంపద సృష్టి జరిగింది.